ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత ఈ అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి, పేద మధ్యతరగతి అందరికీ న్యాయం జరగాలనే మనస్తత్వం ఉన్నోడు ఇవాళ ప్రధానమంత్రిగా కూర్చోవాలా లేదా? కాబట్టి మనము ఇండైరెక్ట్ ఎలక్షన్ కాదు, మనకు ప్రధానమంత్రి పొజిషన్కి డైరెక్ట్ ఎలక్షన్ కావాలని చెప్పి పోరాటం చేద్దాం. ఇది జేపీ గారి యొక్క కళ కూడా. ప్రధానమంత్రుడు డైరెక్ట్గా ఎన్నుకోబడాలి, ఏ పార్టీకి సంబంధం లేకుండా. రేపు జేపీ గారు లాంటి వాళ్ళు నామినేషన్ వేసినా కానీ పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే స్థాయికి రావాలి. ఇవాళ ఎంపీలు గెలిస్తేనే నేను ప్రధానమంత్రి అవుతా అనేటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎంపీలు గెలవండి, ప్రభుత్వాన్ని స్థాపించండి, క్యాబినెట్ మీరు ఫామ్ చేసుకోండి, కానీ ఆ క్యాబినెట్ నడిపేవాడు పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి వచ్చిన పాపులర్ లీడర్ అయి ఉండాలి తప్ప నేను అక్కడ ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా అనేటువంటి మనస్తత్వం ఉన్నోడు ఉంటే పొద్దుగా లేస్తే నాకు ఏ రాష్ట్రంలో నా పార్టీ ఉంటే ఆ రాష్ట్రానికే న్యాయం చేస్తా అంటే ఎట్లండి? ఇది మంచి పద్ధతేనా? నేను వెస్ట్ బెంగాల్లో 3 నెలలు క్యాంపెయిన్ చేస్తారు, ఇంకో దిక్కు పోయి 2 నెలలు క్యాంపెయిన్ చేస్తారు, నిన్న మధ్యప్రదేశ్లో 2 నెలలు. ఏ ప్రధానమంత్రి వచ్చినా పొలిటికల్ క్యాంపెయినింగ్స్కి ఉపయోగపడుతున్నారు తప్ప ప్రజలకి దగ్గరయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానమంత్రి పొజిషన్కి మనకు డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి అనేటువంటి అంశాలపై మనం పనిచేయబోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 20-25 అంశాలపై మనం రాజ్యాంగపరమైన సవరణలను మనము కోరుకుంటున్నాం. ఈ సవరణలన్నీ కావాలి అంటే మనందరం కలిసి ప్రజల్లో ఈ అంశాలపై చర్చ పెట్టాలి, ప్రజల్లో ఆలోచింపజేయాలి, ప్రజలు దీని పట్ల కనెక్టెడ్ చేయాలి, ఒక పెద్ద మాస్ మూమెంట్ బిల్డ్ చేయాలి. మనం కూడా వెళ్ళి మన ఫైట్ వచ్చేసి అసెంబ్లీతో కాదు, మన ఫైట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కాదు, మన ఫైట్ వచ్చేసి ఢిల్లీలో కూర్చున్న పార్లమెంటు వ్యవస్థతో, ఆ పార్లమెంట్లో కూర్చుంటున్న ఎంపీలతో. కాబట్టి మనం చేయవే యుద్ధం ఎవరితోటి? మనం డైరెక్ట్గా ఢిల్లీని ఢీకొట్టాలి, ఢిల్లీతోటే మనం యుద్ధం చేయబోతున్నాం. దానికి పునాది తెలంగాణ రాష్ట్రం నుంచి నా తరపున మీ తరపున మనం పునాది వేద్దాం. మనం దీనిపై అవగాహన పెంచుదాం. మన వల్ల అవుతుందా పోతుందా, అయితేంది కాకపోతేంది, మనము అట్లీస్ట్ సబ్జెక్టును లైవ్లో ఉంచగలిగితే ఎవరికి అవసరమో వాళ్ళు. ఇవాళ మహిళా బిల్లు వచ్చిందంటే 30 సంవత్సరాల తర్వాత ఇవాళ మహిళా బిల్లు వచ్చిందంటే 30 సంవత్సరాల ముందు దాన్ని పెట్టినోడు గొప్పోడు, ఇవాళ తీసుకొచ్చినోడు కంటే ఆ రోజు వాళ్ళకి ఆలోచన వచ్చింది కాబట్టి ఈరోజు ఇంప్లిమెంట్ అయింది. ఈరోజు వాళ్ళకి రాజకీయ పరంగా అవసరం అనుకున్న రోజు ఇంప్లిమెంట్ చేశారు. మనం కోరుకుంటున్న 10 చట్టాలు కూడా రేపు భవిష్యత్తులో ఎవరికో వారికి రాజకీయ పరంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు చేస్తారా చెయ్యాలి. చెయ్యని పక్షంలో 10 సంవత్సరాలు దీనికి అనుకుంటున్నాం. 2020లో ప్రారంభించి 30 వరకు దీనిపై నిరంతరంగా పోరాటం చేయాలన్నది మా కోరిక ఉండే. కానీ కరోనా రీత్యా ఇప్పటికే 4-5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికైనా కానీ మనం 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మనం మళ్ళీ పనిచేద్దాం. ఈ ఎంపీల వర్క్ ఏదైనా ఉంటే తీసుకొని వర్క్ చేద్దాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోవడంతోటే మనము ప్రతి గ్రామం నుంచి 10 మంది లీడర్లను తయారు చేసుకుందాం. ప్రతి గ్రామం నుంచి 10 మంది లీడర్లు, 12,000 గ్రామాలు అంటే ఎంతమంది లీడర్లు కావాలి? 1,20,000 మంది లీడర్లను తయారు చేద్దాము. అదే మన రెండో ప్రధాన అంశం. మీరు రేపు ఏ పార్టీలో టికెట్ వచ్చినా వెళ్ళి పోటీ చేయండి. మీరు ఏ పార్టీలో ఎమ్మెల్యే కాండి, ఏ పార్టీలో ఎంపీ కాండి, ఎక్కడైనా సర్పంచ్ కాండి, ఎంపీటీసీ కాండి, జెడ్పీటీసీ కాండి, కానీ మీరు మా జనపక్ష లక్ష్యాలతో పనిచేయండి. మీరు పొలిటికల్గా సక్సెస్ కాండి, కానీ మేము చెప్పే ఫండమెంటల్స్లో పనిచేయండి అని చెప్పి 1,20,000 మందిని 6 నెలల్లో మనం తయారు చేయాలి. అవుతుందా కాదా? మనం ఆల్రెడీ 60-70 కాన్స్టిట్యున్సీలలో పనిచేసి ఉన్నాం. ప్రతి గ్రామంలో ఉన్న లీడర్లంతా మనకు నెట్వర్క్ ఉంది. మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళ సహాయంతో వాళ్ళకి ఇలా వర్క్షాప్స్ పెట్టి జనపక్షం యొక్క ఉద్దేశం ఏంది, లక్ష్యాలు ఏందన్నది కనుక వాళ్ళకి బలంగా చెప్పగలిగితే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామాలలో ఇలా చిన్న మీటింగ్లు పెట్టుకోగలిగితే మనకు కొన్ని లక్షల మంది నిర్మాణం అవుతారా కాదా? అవుతారు. కాబట్టి ఇవాళ సంవత్సరం రోజుల్లోనే మనం ఇన్ని కాన్స్టిట్యున్సీలలో సుడిగాలి పర్యటనలు చేయగలిగినప్పుడు, ఇంతమంది లీడర్లని మనం ఏకీకృతం చేయగలిగినప్పుడు ఇది పెద్ద సమస్య కాదు. ఇలా సోషల్ మీడియా పెద్ద వెపన్గా పనిచేస్తుంది. నేను మొన్న ఒక లీడర్షిప్ క్యాంప్ పెడతాను అని అంటే 1,200 మంది అప్లై చేసుకున్నారు సార్. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి లీడర్షిప్ క్యాంప్ పెడతాము మీరందరూ రాండి అంటే లీడర్లకి పాపం వాళ్ళకి దారి తెలియట్లేదు. సర్పంచ్ యొక్క విలువలు, సర్పంచ్ యొక్క డ్యూటీస్ ఏందో కూడా తెలియట్లేదు, ఎంపీటీసీ డ్యూటీస్ ఏందో కూడా తెలియట్లేదు. మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు కార్పొరేటర్లు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మీరు రాండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము అంటే 1,200 మంది హైదరాబాద్లో రిజిస్టర్ చేసుకున్నారు.
అలా రాష్ట్ర వ్యాప్తంగా మనం సోషల్ మీడియా వాడితే ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా మనం వెతుక్కొని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఒక డైరెక్షన్లో పెట్టి మనం పని చేయించుకోగలుగుతామా లేదా? చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇది నేను చెప్పాలనుకుంటున్న జనపక్షం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందనే దానికి 10 కారణాలు చెప్పాను. తర్వాత జనపక్షం ద్వారా ఏం చేయబోతున్నాం అన్న దానికి చెప్పాను. ఇప్పుడు మీరు నాకు ఎలా సహాయం చేయాలంటే, ఇవాటి వరకు నాతో ఉండొచ్చు, రేపు మీకు వేరే అవకాశాలు రావచ్చు, పెద్ద అవకాశాలు రావచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కనీసం మన జనపక్షాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇక్కడ నేర్చుకున్నది మర్చిపోవద్దు. మనం ఎమ్మెల్యేలకు ఎలా పనిచేసాం, మనం ఏ రోజైనా మన కన్సల్టింగ్ లోపల మతతత్వంపై రెచ్చగొట్టినామా? ఏ రోజైనా మన కన్సల్టింగ్ లోపల మన లీడర్ని అరే నువ్వు ఈ కులం నుంచి వచ్చినావు, ఈ కులవాదం మీద మాట్లాడమని మనం ఏ రోజైనా చెప్పినామా? చెప్పలేదు. మనం ఏ రోజైనా ప్రాంతీయ తత్వంపై రెచ్చగొట్టినామా? కొట్టలేదు. మనం ఏ రోజు మాట్లాడినా మన లీడర్కి ఏ రోజు మనము ఏ సలహా ఇచ్చినా, సూచన ఇచ్చినా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాం. అవునా కాదా? వేరే వేరే కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు రాత్రికి రాత్రి గొడవలు సృష్టించడం, ధమ్కీలు చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఏదేదో రచ్చ చేసి కులాల మధ్యలో వ్యత్యాసం పెంచడం, ప్రాంతాల మధ్యలో వ్యత్యాసం పెంచడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సోషల్ మీడియాలో మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచి మేము మా లీడర్లను గెలిపించుకున్నామని చెప్పిన వాళ్ళని మనం చూసామా లేదా? కానీ మనము రాష్ట్ర ద్వారా ఏ రోజు ఆ పని చేయలేదు. మన ఎమ్మెల్యే ఓడిపోతుంటే అన్న నువ్వు ఓడిపోతున్నావు, ఇంకా ఎక్కువ కష్టపడు, ఇంకా ఎక్కువ ప్రజల్లో ఉండు, ప్రజలకు దగ్గరగా అవసరమైతే ప్రజల ఇళ్లలో వెళ్ళు, కూర్చో, తిను, పడుకో అని చెప్పి మనం ఎంతోమంది లీడర్లతో పాదయాత్రలు చేయించాం, ఎంతోమంది లీడర్ల పల్లెబాటలు చేయించాం, ఎంతోమంది లీడర్లని తండాబాటలు చేయించామా లేదా? అది అంటే మనం ఎప్పుడు కూడా రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీలో ఉన్న ప్రజల పక్షాన్నే మనము లైన్ తీసుకున్నాం. ఈ లీడర్లతోటి ప్రజల పక్షాన్నే పని చేపించాం. ఇప్పుడు రానున్న రోజుల్లో మనం అదే సబ్జెక్టుని జనపక్షం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్దాం, పెద్ద నిర్మాణం చేద్దాం, ఒక మాస్ మూమెంట్ నిర్మాణం చేద్దాం. భారతదేశానికే తెలంగాణ నుంచి ఒక మూమెంట్ని రోల్ మోడల్గా తయారు చేయాలన్నది మన ఆలోచన. మీరందరూ నాతో ఉంటారా లేదా? సో కాబట్టి రేపటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, గ్రామం నుంచి రేపు మీకు వెబ్సైట్లో ఒక లింక్ ఇస్తాం. మీ గ్రామాలు ఈడ 300-400 మంది నాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా పనిచేసిన వాళ్ళు 600 మంది ఉన్నారు. 1000 మంది అంటే మీరు 1000 గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. 10,000 గ్రామాలలో 1000 గ్రామాల లీడర్షిప్ ఇక్కడే ఉన్నది నాకు. మీరు ఈ 1000 గ్రామాలలో ప్రతి గ్రామానికి 10 మందిని వేయగలిగితే మనకు 10,000 మంది ఇమ్మీడియట్గా వాలంటీర్లు వస్తారా రారా? వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన రోజు కూడా మీరందరికీ తెలుసు, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నేను చూసానా? చూడలే. కనీసం మీ రెజ్యూమ్ చూసానా? చూడలే. నేను ఎప్పుడు మీతోటి మనసిప్పి మాట్లాడి ఎవరికైతే ఈ సమాజం పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉందో, ఎవరికైతే ఈ సమాజానికి ఏదైనా చేయాలనే ఆశ ఆకాంక్ష ఉందో నేను వాళ్ళనే సెలెక్ట్ చేశాను. మీకు కూడా ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాను, మీకు సమాజం పట్ల పాజిటివిటీ ఉంది కాబట్టే మీరు నా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారని చెప్పానా లేదా? మీకు ఏదన్నా తెలియకపోతే నేర్చుకోమన్నా, నేను మీకు సహాయం చేసినా, నా కంపెనీ వచ్చేసి ఒక యూనివర్సిటీ టైప్ అయిపోయింది. ఇవాళ ఏ జాతీయ సంస్థలు వచ్చినా ఫస్ట్ తీసుకునేది ఎవరి దగ్గర నుంచి? మన దగ్గర నుంచే కదా. మన ఎంప్లాయీస్ ఇవాళ ఎక్కడ పనిచేసినా, ఐపాక్లో పనిచేసినా, ఏ కంపెనీలో పనిచేసినా ఈ 2 తెలుగు రాష్ట్రాల వరకు మనమే ఎంప్లాయీస్ని సప్లై చేస్తున్నాం. కాబట్టి మీరు సమాజం పట్ల పాజిటివిటీ ఉంది సార్. ఇలా చాలామందికి సర్పంచులు కావాలన్న కోరిక ఉంది, ఇలా చాలామందికి ఎంపీటీసీలు కావాలన్న కోరిక ఉంది, ఇలా చాలామందికి ఎమ్మెల్యేలు. నా దగ్గర ఉన్న అందరూ టీం లీడర్లు ఆల్రెడీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఎమ్మెల్యే కావాలన్న కోరికతోటే నా దగ్గర పనిచేశారు సార్. కొంతమంది అయితే అన్న మాకు రాజకీయంగా రావాలని ఉంది, మీ దగ్గర ఇంటర్న్షిప్గా జాయిన్ అయ్యన్నా ఏదన్నా నేర్చుకుందాము అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా మార్నింగ్ సెషన్లో వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఏ రోజైనా నా నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి షేర్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ మీరు అందరూ అటైర్ చూస్తే మంచిగా కండువాలు కప్పుకొని ఉందాగా ఎమ్మెల్యే లెక్క ఇవాళ 100 మంది ఎమ్మెల్యే లెక్క ఎదురుగా మీ ముందు కనబడుతున్నారు సార్. ఇవాళ మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము అమెరికా అన్నీ వదులుకొని వచ్చాం, ఇంకా మేము ముందుకు వెళ్తాం. కాకపోతే మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు చాలా అవసరం. మా జనపక్షానికి మీరు ఒక మెంటర్గా ఉండాలని చెప్పి, ఒక గాడ్ ఫాదర్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉండాలా లేదా? కాబట్టి ఇలా వీళ్ళందరూ ఎక్కడో ఊర్లలో ఉన్నవాళ్ళు, మొన్నటిదాకా ఎలక్షన్ చేసిన వాళ్ళు ఇవాళ పోస్టర్ మీద జేపీ గారు వస్తున్నారు అనగానే మళ్ళీ పొద్దుగాల ఒకరు 6 గంటలకి 5 గంటలకి ఒకరు నిజామాబాద్ ఎక్కడో మూల నుంచి వచ్చారు సార్, సిరిపూర్ కాగజ్నగర్ నుంచి కూడా వచ్చారు. ఇవాళ మీతో మాట్లాడాలి, జేపీ గారితో ఫోటో దిగాలి,
మనము జేపీ గారు చెప్పింది ఏంటి, మేము అక్కడ ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉంది. జేపీ గారు చాలా చెప్తారు, అక్కడ పోతేనేమో లంగల దొంగలకి ఓట్లు పడుతున్నాయి సార్. ఒకసారి మేము ఆయనతో మాట్లాడతాము మనసిప్ అంటే ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మరి అర్థమైందా? జనపక్షం మన పక్షం. ఓకే, కష్టపడుదాం. 5-6 సంవత్సరాలలో ఢిల్లీలో ఎంతమందితోటి, 1,00,000 మందితోటి ఫార్మర్స్ మూవ్మెంట్ కంటే పెద్ద మూవ్మెంట్ ఏదైనా ఉందంటే జనపక్షం మూవ్మెంట్ నిర్మాణం చేస్తామా లేదా? నాతో మీరందరూ ఉన్నారా లేదా? మన ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే నేచర్ మనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తుంది. మనకి ఇలా రిసోర్సెస్ లేకపోవచ్చు, మనకు పెద్ద సొసైటీ నుంచి సపోర్ట్ లేకపోవచ్చు, మనకు ఒక గొప్ప ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ లేకపోవచ్చు, కానీ ఈ నేచరే మనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తుందని చెప్పి నమ్మేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మనం డెఫినెట్గా సక్సెస్ అవుతున్నామా లేదా? ఓకే మరి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.